ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఇలా ఒక్కసారి బియ్యాన్ని ప్యాన్‌లో ఏసి ఫ్రై చేయండి. మీరే చూస్తారు ఆ అద్భుతం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మినీ మదర్ డైరీస్. ఈరోజు రెసిపీస్ వచ్చేసి 2 పల్లెటూరు పక్కా స్టైల్ అన్నమాట. మా విలేజ్ స్టైల్‌లో పుట్టగొడుగుల కర్రీ ఎలా చేయాలో చూసేయండి. అండ్ దీంట్లోకి కాంబినేషన్ కొబ్బరి పాలతో పులావ్. పక్కా వెజిటేరియన్‌కి ఇది పండగనమాట. ఈ కాంబినేషన్‌లో తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉండిద్దనమాట. సో, పుట్టగొడుగుల కర్రీ నా స్టైల్‌లో ఎలా చేస్తానో చూసేద్దామా? మనకి ఇదే స్టైల్‌లో నాటు పుట్టగొడుగులు దొరికితే ఈ ప్రాసెస్‌లోనే చేయండి. నిజంగా అమృతంలా ఉండిద్దనమాట. వీటి ముందు చికెను, మటన్ ఇలాంటివన్నీ వేస్ట్ అనమాట. అంత టేస్టీగా ఉంటాయి ఈ కర్రీ. సో, రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలా రైస్ ఉన్నాయి కదా బియ్యాన్ని, వాటిని మంచిగా అరోమా వచ్చేదాకా లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇలా చిటపటలాడాలన్నమాట. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆర్ 1 టేబుల్ స్పూన్ మీరు మసాలా తినేదాన్ని బట్టి ధనియాలు వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేస్తున్నాను. సో ఇది కూడా అంతే, మంచి కలర్ చేంజ్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత చెక్క మొగ్గ 2 వేయండి. దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ అనమాట. సో ఇవి 2 కూడా వేసి లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు ఏంటంటే 1 టేబుల్ స్పూన్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, నువ్వులన్నమాట. నువ్వులు కూడా అంతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చిటపటలాడాలన్నమాట. ఈ ప్యాన్‌లో చూపిస్తున్నట్టు ఇలా చిటపటలాడాలి. సో, అలా చిటపటలాడాయంటే పర్ఫెక్ట్‌గా మొత్తం బాగా ఫ్రై అయినట్టు. సో, ఇప్పుడు ఈ ప్యాన్‌ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు మెయిన్ కర్రీలోకి వెళ్ళిపోదాము. నేనిక్కడ నాటు పుట్టగొడుగులు కాదు, ఇక్కడ హైబ్రిడ్ పుట్టగొడుగులు తీసుకున్నాననమాట, మష్రూమ్స్. సో నేనిక్కడ అర కేజీ మష్రూమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక్కోటిగా వాటర్‌లో ఏసుకొని, డస్ట్ కొంచెం ఎక్కువ ఉండిద్దనమాట, మట్టి. సో దాన్ని 4, 5 సార్లు వాష్ చేయాలి నీట్‌గా. సో మంచిగా డస్ట్ అంతా లేకుండా మంచిగా వాష్ చేసి పెట్టుకోండి. లేదంటే మనం తినేటప్పుడు ఆ మట్టి అంతా కర్రీలో చేరేసి కొంచెం పంట కింద అలా మెస్సీ మెస్సీగా ఉండిద్ది. సో నేనైతే 4, 5 సార్లు నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్నాను. వేరే ప్లేట్‌లోకి తీసుకున్నాను. చూసారు కదా ఎంత డస్ట్ వచ్చిందో. ఇప్పుడు ఫైనల్‌గా మొత్తం నేను 4, 5 టైమ్స్ వాష్ చేస్తే ఇలా నీట్‌గా వచ్చేసాయి. ఇప్పుడు ఇవి వాటర్‌లో నుంచి ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్న మష్రూమ్స్‌ని నీట్‌గా మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. సో నాటు పుట్టగొడుగులు అయితే అవసరం లేదు, ఎందుకంటే అవి చాలా చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి. ఇవేంటంటే కొంచెం హైబ్రిడ్ కాబట్టి ఎక్కువ పెద్ద పెద్దగా ఉన్నాయి. అందుకని నేను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా ఫైనల్‌గా మొత్తం నేనైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నీట్‌గా. ఇప్పుడు ఇవి కట్ చేసి పెట్టుకున్న తర్వాత నేనిక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్, ఉల్లిపాయ ఒకటి, టమాటా ఒకటి, 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఓ పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, తర్వాత ఆయిల్ మంచిగా వేడైన తర్వాత జీలకర్ర వేసేసుకోండి. ఆవాలు అలాంటివి ఏం అవసరం లేదు, జస్ట్ జీలకర్ర వేసేయండి. జీలకర్ర మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 2 వేసి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు తిప్పుతూ లో ఫ్లేమ్లో మంచిగా ఆనియన్స్ స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోండి లైట్గా. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు టమోటా పీసెస్ని ఇలా వేసుకోండి. నేనేంటంటే ఎప్పుడు ఏ కర్రీ చేసినా ఇలానే కొంచెం పొడవుగా కట్ చేసి పెట్టుకుంటాను. సో మీరేంటంటే సన్న సన్నగా కట్ చేసుకోండి. ఈ టమాటాలు కూడా మంచిగా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూను అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం 1 స్పూన్, టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు ఏదే ఈ స్పూన్‌తో కారం అయితే వేసామో అదే స్పూన్‌తో కల్లుప్పు అనమాట, రాక్ సాల్ట్, అది ఒక స్పూన్ వేసేసి మంచిగా అదంతా కలిసేలాగా ఒక 1 మినిట్ బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేలా కలుపుకొని ఇప్పుడు దాంట్లోకి కొంచెం
కరివేపాకు వేసి కదిలించకుండా మూత పెట్టేసేయండి. 2 మినిట్స్ కుక్ అవ్వాలి. ఇలా ఆయిల్ పైకొచ్చిందంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి గరిటెతోటి మొత్తాన్ని కలిపేయండి. ఇలా కలిపిన తర్వాత మనం ఇందాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్, వాటినేసేసి ఒకసారి మళ్ళీ ఫైన్‌గా మొత్తం కలపండి. ముక్కలకి బాగా పట్టేలాగా ఉప్పు, కారం అంతా. ఇలా మంచిగా 2 టైమ్స్ బాగా కలుపుతూ ఉండాలి. మెత్తబడతాయి, స్మాష్ అవుతాయి అన్న డౌట్ లేదు. ఎందుకంటే ఇవి కొంచెం హాట్‌గా ఉంటాయి కాబట్టి. సో, ఒకసారి మంచిగా ఇలా కలిపిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని జస్ట్ ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయండి. తరువాత 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బాగా కుక్ అయిపోతాయన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి. బాగా కుక్ అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పొడి, ఆ పొడినేసుకొని ఒకసారి తిప్పండి. ఈ స్టేజ్‌లోనే మీకు వాటర్ తక్కువ అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. మాకు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే వాటర్ ఏసుకోండి, లేకపోతే లేదు. ఇలా మంచిగా మసాలా అంతా పట్టించిన తర్వాత ఇప్పుడు గార్నిష్‌కి కొంచెం కొత్తిమీర చల్లుకోండి. కొత్తిమీర లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. బట్ కొత్తిమీర ఉంటే కొంచెం స్మెల్ అదంతా బావుండిద్ది నీట్‌గా. సో, కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి తిప్పుకోండి. లేదంటే ఇలానే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. నేనైతే నేనైతే ఇదే కడాయిలో మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు ఏంటంటే కొబ్బరిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న కొబ్బరిని ఇప్పుడు పాలు పట్టుకుందాం. మిక్సీలోకి ఈ కొబ్బరి ముక్కలన్నీ ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ నిండా వాటర్ తీసుకొని దాంట్లో వాటర్ పోసి ఒకసారి మెత్తటి పేస్ట్ లాగా ఫైన్‌గా పేస్ట్ చేసుకోండి. సో, ఫైనల్‌గా చూసారు కదా! ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలన్నమాట. పాలొస్తాయి. సో, నేనేంటంటే ఇక్కడ పిండి పడతాం కదా! సో, దాంట్లో నేను వడకట్టుకుంటున్నాను. నాకైతే ఇలా స్పూన్ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ కొబ్బరిలో ఉన్న వాటర్ అంతా కిందకి దిగుతాయన్నమాట. సో, కింద ఒక బౌల్ పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే కొబ్బరిలో ఉన్న పాలన్నీ కిందకి జారిపోతాయి. సో, ఇప్పుడేంటంటే ఇలా చేసిన పాలన్నీ పక్కన పెట్టేసుకోండి. ఫైనల్‌గా నాకైతే మొత్తం వంపేసాను. నాకు ఒక గ్లాస్ అయిపోయాయి. వీటితో ఏంటంటే ఈ మిగిలిన దాంతో స్వీట్ చేస్తాను. తర్వాత ఎప్పుడైనా ఒకసారి పోస్ట్ చేస్తాను ఆ స్వీట్ ఏంటో అనేది. ఇప్పుడు ఫైనల్‌గా నాకైతే ఈ పాలొచ్చాయి. ఒక గ్లాస్ పాలొచ్చాయన్నమాట. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని నేను కుక్కర్‌లో కుక్ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ ఏసుకొని, ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా ఉండిద్ది కదా! బిర్యానీ మసాలా, అవన్నీ ఏసిన తర్వాత అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి ఏసి అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్‌గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కరివేపాకు వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేలాగా. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర 2 ఏసి అవి కూడా కొంచెం ఒక హాఫ్ మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం అరగంట నానపెట్టుకున్న రైస్ ఉంటాయి కదా! అవి ఏసి ఒకసారి కలతిప్పుకోండి. ఇక్కడ నేను 1.5 గ్లాసు అది సారీ బియ్యం తీసుకున్నాను. సో, 1.5 గ్లాస్ బియ్యం అంటే 3 కప్పుల వాటర్ అన్నమాట. 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. సో, నాకేంటంటే పాలు ఒక గ్లాస్ అవుతాయి కాబట్టి, ఒక గ్లాస్ పాలు, 2 గ్లాసులు నీళ్ళు అన్నమాట. సో, ఇదే గ్లాస్‌తో నేను రైస్ తీసుకున్నాను. అందుకని ఇదే గ్లాస్‌తో పాలు కూడా కొలుచుకున్నాను. నాకు 1 గ్లాస్ పాలయ్యాయి. అంటే కొంచెం తగ్గాయన్నమాట పాలు. సో, అదే ప్లేస్‌లో ఇప్పుడు నేను కొన్ని వాటర్ పోసుకుంటున్నాను. సో, గ్లాసున్నరకి 3 కప్పులు వాటర్ అన్నమాట. సో, సరిపోయిద్ది. ఇప్పుడేంటంటే ఒకసారి కొంచెం ఉప్పేసుకొని టేస్ట్ చూడండి. ఉప్పు సరిపోయిందా లేదా అని. ఉప్పు సరిపోతే ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. మీరు ఇందులో ధనియా పౌడర్ ఏసుకోవాలనుకుంటే ఏసుకోవచ్చు. నేనైతే ఏ మసాలా యూజ్ చేయట్లేదు. ఓన్లీ కొబ్బరి పాలతోనే చేస్తున్నాను. జస్ట్ ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే ఏశాను. మీకు కావాలంటే గరం మసాలా, బిర్యానీ మసాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా నాకైతే కొబ్బరి పాలు పులావ్ అయితే రెడీ అయిపోయింది. పక్కా పల్లెటూరు స్టైల్ అనమాట. అమ్మ, అమ్మమ్మ ఇలానే చేసేవాళ్ళు. సో, నేను కూడా అదే స్టైల్‌లో చేస్తున్నాను.
దీంట్లో అమ్మమ్మ వాళ్ళేంటంటే మిరియాలు యూజ్ చేస్తారు. బట్ పిల్లలేంటంటే మిరియాలేస్తే తినరు. అందుకనే నేను స్కిప్ చేశాను. మీకిష్టమైతే మిరియాలు కూడా ఏసుకోవచ్చు. సో, ఫైనల్లీ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్‌లో తిన్నారంటే ఇంకా చికెను, మటను, ఫిష్ అంటూ అలాంటి ఏమి తినరనమాట. అంత టేస్టీగా ఉంటాయి ఇవి 2 కాంబినేషన్. నేను పిల్లలకి ఎప్పుడన్నా ఇలా పెట్టేటప్పుడు ఇలా బౌల్‌ని ఇలా తిప్పి ఇలా ఏదో ఒకలా కొంచెం డెకరేట్‌గా చేస్తాననమాట. పిల్లలు కొంచెం థ్రిల్‌గా ఫీల్ అవుతారు. సో, ఫైనల్లీ రెడీ అయిపోయింది కర్రీ, రైసు. చూస్తుంటేనే నోరూరిపోతుంది. టేస్ట్ కూడా అంతే. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. నేను మర్చిపోయాను. రైసు మనం బియ్యం ఏపాం కదా! బియ్యం ప్లేస్‌లో మీరు సొద్దలుంటాయి కదా! సజ్జలు అవి కూడా ఫ్రై చేయొచ్చనమాట బియ్యం బదులు. మా అమ్మమ్మ వాళ్ళైతే సొద్దలు, బియ్యము, ధనియాలు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసి కర్రీలో ఏసేవాళ్ళనమాట. ఇంకా ఈ గరం మసాలా ఇలాంటివి ఏమీ యూజ్ చేసేవాళ్ళు కాదు. జస్ట్ అవే అలా ఫ్రై చేసి రోట్లో దంచి ఏసేవాళ్ళు. సో, కొబ్బరి పాలు పులావు ప్లస్ మష్రూమ్స్ కర్రీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.